ఒక్కసారి మొన్న సభలో చెప్పినందుకు ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ లో కూర్చున్నాం మేము 5-6 మంది. అదే డిస్కషన్ అయింది. నాకు కావాలని అనలేదు, అక్కడ ప్రజలు కోరుకుంటుండ్రు అని అన్నా. నేను పదవి కావాలని అడగలేదు, నేను హోమ్ మినిస్టర్ కావాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మేము 7-8 మంది కూర్చుంటే ఇదే డిస్కషన్ వచ్చింది. అన్నామంట పేపర్లో వచ్చిందను, నేను అనలేదు, అక్కడ పబ్లిక్ కోరుకుంటుంటే ఒకవేళ అయితే మాత్రం ఈ బీఆర్ఎస్ వాళ్ళందరూ జైలు వేస్తా అని చెప్పి. రాజగోపాల్ రెడ్డి సంగతి మీకు తెలుసు. మునుగోడులో రాజీనామా చేసి పోటీ చేస్తే 100 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు. నేను మొండోని, ఒక్కసారి నేను డిసైడ్ అయితే నా మాట నేనే చెప్తున్నా. అసెంబ్లీలో మాట్లాడినా వేదిక నుంచి పెద్దలందరికీ మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఏం చెప్పినా తెలంగాణ 2018లో 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ప్రతిపక్షం లేకుండా మనం 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడే అప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చిన. ఈ టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి, కేసీఆర్ ని గద్దె దింపాలి, చెప్పినట్టు చేసిందా లేదా? కవిత జైలుకు పోయిందా? కేసీఆర్ ని గద్దె దింపినా లేదా? బీఆర్ఎస్ ని బొంద పెట్టినామా లేదా? ఉంటుందా? బీఆర్ఎస్ ఉంటుందా? టీఆర్ఎస్ నైజంతా, కేసీఆర్ కేసీఆర్ నైజంతా. మళ్ళొక 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ ఏ పార్టీ? దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ ఏ పార్టీ? మనకు బలహీన వర్గాల కోసం కష్టపడే పార్టీ ఏ పార్టీ? మరి మేము ఇంత కష్టపడే పార్టీలు ఉండగా కుటుంబం పార్టీ మళ్ళా కేసీఆర్ బస్ చేసుకొని మళ్ళా ఓ 10 మంది డిపాజిట్ రాని వాళ్ళు ఎండబెట్టుకొని తిరుగుతుంది. ఒక్కని చూసేది ఆయన ఒక ముఖంలో రక్తం లేదు, కేసీఆర్ ముఖంలో రక్తం లేదు. అరే నేను అడుగుతా, కేసీఆర్ కి ఏమైనా సిగ్గుందా? మద్యం కుంభకోణంలో బిడ్డలు తీసుకుపోయి జైలు వేస్తే ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చేస్తుంది తెలంగాణలో? సిగ్గు జనం ఉంటే నువ్వు రద్దు చేయకపోతే నీ పార్టీని బిడ్డ రేపు ఫోన్ ట్యాపింగ్ కేసు అవుతుంది, ఎంక్వైరీ అవుతుంది. 10 ఏళ్ళు మా కాంగ్రెస్ పార్టీని అధికారులు అడ్డ పెట్టుకొని ఎట్లా అడ్డొక్కినావు, ఎట్లా ఓడగొట్టినావు మమ్మల్ని, అదంతా రుజువు అయిన తర్వాత కోర్టులో నీ ఎమ్మెల్యేలు పోతారు. అవసరమైతే నీ బీఆర్ఎస్ పార్టీని కూడా రద్దు చేస్తారు కోర్టు. నేనేది చెప్తున్నా సోదరులారా, మీరు అనిల్ రెడ్డిని గెలిపేయడం మాత్రం మీ అందరికీ నమస్కారం చెప్తున్నా. నిజంగా మీ అందరికీ భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇది మామూలు విజయం కాదు. అనిల్ రెడ్డికి వచ్చిన 25,000 వేరే నియోజకవర్గాల లక్ష మెజార్టీ వచ్చిన ఒకటే ఒకట్టు భువనగిరిలో 25,000 రావడం అవతలోడు తక్కువ కాదు. పైలే శేఖర్ రెడ్డి కాదు, పైసలు శేఖర్ రెడ్డి అడ్డవర్గా పెట్టిండు. దేవుని దయాల కూడా మన అన్నిటి దగ్గర కూడా బాగా ఉన్నాయి. అనిల్ రెడ్డి కాబట్టి తట్టుకుంటు, వేరే కూడా అయితే తట్టుకుంటాడా? ఈయన కాబట్టి మొండోడు కాబట్టి 10 ఏళ్ళు పోరాటం చేసి భువనగిరి గడ్డ మీద మీ అందరి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసింది. ఇక చూడండి, మీ అందరికి ఒక మాట చెప్తున్నా, నేను ఎక్కువ సమయం తీసుకోను కానీ 10 ఏళ్ల పాపాల చిట్ట మేము తిప్పుతున్నాం. ఒక్కొక్కటి చూస్తే తేనెతిట్ట దాకా మొత్తం కదులుతుంటే కోసం రాబోయే రోజుల్లో కష్టపడి నిజంగా బంగారు తెలంగాణ అంటే మేము నిరూపిస్తుందంటే మేము అబద్ధాలు ఆడం, మోసం చేయం, కట్టుకథలు చెప్పం, మేము ఏదో షోపుటం కేసులం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, ఇది పేదల పార్టీ, ఇది పేదోళ్ళ రాజ్యం వచ్చింది. ఇప్పుడు మీరు ధైర్యంగా ఈ 15 రోజులు కొట్లాడుతుంది. నేను చూస్తా బీబీ నగర్ ఎంత మెజార్టీ వస్తుంది సార్. మా మున్గోడు అన్నారు, సార్ నువ్వు ఇన్ఛార్జ్ ఉన్నావు కదా భువనగిరి పార్లమెంట్ కు కిరణ్ కుమార్ రెడ్డి చూపిస్తా అని చెప్పి మాట ఇచ్చినావు కదా, నీ మాట కోసం అన్నా మేము కష్టపడతామంటారు. మరి మున్గోడులో మెజార్టీ ఎక్కువ వస్తుందా, మీ భువనగిరిలో మెజార్టీ వస్తుందా? మరి మన పోటీ బీజేపీ బీఆర్ఎస్ తోటి కాదు, మున్గోడుకు భువనగిరికి పోటీ. కాంగ్రెస్ పార్టీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థికి మున్గోడు
మునుగోడులో మెజార్టీ ఎక్కువ వస్తే మీ అనిల్ రెడ్డి పోయి ముఖ్యమంత్రి దగ్గరికి మా మునుగోడు 100 కోట్లు ఇప్పారు. ఇప్పారు. ఒకవేళ మునుగోడు కంటే భువనగిరిలో మెజార్టీ ఎక్కువ వస్తే నేను కిరణ్ కుమార్ రెడ్డి ఎంట పెట్టుకొని పోయి రేవంత్ రెడ్డి గారు బతిరాలైనా సరే కడుపులో తలగా పెట్టాను సరే మీ భువనగిరికి అసెంబ్లీకి 100 కోట్లు తీసుకొచ్చే బాధ్యత నాది. 100 కోట్ల రూపాయలు ఇల్లు తీసుకొచ్చే బాధ్యత నాది. మరి మెజార్టీ తక్కువ రాకపోతే మన నన్ను ఏమనొద్దు. మరి మీ మెజార్టీ తక్కువ వస్తే నన్ను ఏమనొద్దు. ఇవాళ నుంచి 15 రోజులు బీబీ నగర్ లో ఉన్న ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడిని చెప్తున్నాం, రేపు రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీ అందరినీ గెలిపించుకునే బాధ్యత మా మీద ఉంది. కాబట్టి తప్పకుండా మన పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపారని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.